అందరికీ నమస్కారం. మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి మర్డర్ కేసు కొలిక్కొచ్చిందని కూడా తెలియజేసుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించినటువంటి స్కూటర్ కీలకంగా కూడా ఈ కేసుకు సంబంధించి స్కూటర్ దొరకటం, అది వినోదిగా గుర్తించడం, పోలీసులు తనదైన స్టైల్లో విచారణ చేయగా అమ్మనబురు గ్రామంలోనే ఉండేటువంటి అమ్మనబురు గ్రామానికి చెందినటువంటి దేవేంద్రనాథ్ చౌదరి, అదేవిధంగా ముప్పా సురేష్ వీరిరువురు కూడా వీరయ్య చౌదరి మర్డర్కు ప్లాన్ చేసినట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. సుపారీ ఇచ్చి మరి వేరే చౌదరిని అంతమొందించేందుకు వాళ్ళ ప్లాన్ ఆఫ్ ఒక పథకం రెడీ చేసుకొని ఆ పథకం ప్రకారం కూడా ఈ కార్యక్రమాలన్నీ చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అత్యంత కిరాతకంగా చంపగలిగిన వారిని ఎంచుకొని వారికి సుపారీ ఇచ్చి మరి వేరే చౌదరిని కూడా మర్డర్ చేయించడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా వినోద్ అనే వ్యక్తి కీలకంగా ఈ కేసులో మారటం తోటి అతని దగ్గర నుంచి కూడా పోలీసులు అరెస్ట్ చేయటం, అతని దగ్గర నుంచి కీలకమైనటువంటి సమాచారం, హత్య జరిగిన విధానం కూడా కనుక చూస్తే మనకు ఒళ్ళు గగుర్చి పుట్టే విధంగా కూడా హత్య చేయడం వెనక ఉన్నటువంటి కారణాలు కూడా పోలీసులు కనుక్కున్నారని తెలియజేసుకోవచ్చు. వేరే చౌదరికి ఉన్నటువంటి కొన్ని బిజినెస్లు, లెక్కరు, సిండికేట్ వ్యవహారం, అదేవిధంగా ఇసుక వ్యవహారం, అదేవిధంగా మైనింగ్, తదితర రియల్ ఎస్టేట్ భూములు, ఇంకా మరికొన్ని రేషన్ బియ్యం తదితర విషయాల్లో కూడా కొన్ని అనుమానాలు వచ్చి పోలీసులు కొంతమందిని దాదాపుగా 40 మందికి పైగా కూడా వారందరిని అదుపులో తీసుకొని విచారణ చేపట్టినప్పటికీ కూడా కీలక సమాచారం రావటం ఆలస్యమైంది. ఎప్పుడైతే చేమకుర్తి ఆర్ఎస్ దాబా దగ్గర స్కూటర్ దొరికిందో పోలీసులు తనదైన స్టైల్లో దాన్ని విచారించగా కేసు అంతా కూడా కొలుక్కొచ్చినట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. వెంటనే వినోద్ని అదుపులోకి తీసుకోవటం, అసలు కేసుకు సంబంధించి వినోద్ దగ్గర నుంచి కూడా కథంతా డొంకంతా కదిలినట్టుగా కూడా తెలుస్తుంది. అమ్మనంబోలు గ్రామంలోనే వీరయ్య చౌదరికి ఆపోజిట్ వర్గంగా ఉన్నటువంటి దేవేంద్రనాథ్ చౌదరి, ముప్పై సురేష్లు వీరు వీరయ్య చౌదరి మృతికి అదేవిధంగా మర్డర్కు వారు పథకం రచించినట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. వారందరిని కూడా పోలీసు అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. వీరయ్య చౌదరి మర్డర్ అయిపోయిన తర్వాత కూడా దేవేంద్రనాథ్ చౌదరి ఫారెన్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకోవటం జరిగింది. దాన్ని పోలీసులు అడ్డుకోవటం జరిగింది. అదేవిధంగా పోలీసు అదుపులో కూడా దేవేంద్రనాథ్ చౌదరి ఉండటంతో ఈ కేసు మరింత వేగవంతంగా కూడా పోలీసులు ఛేదించారని కూడా తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా రాజకీయంగా ఒకరి మీద ఒకరికి ఆధిపత్యపోరు. దేవేంద్రనాథ్ చౌదరి, ముప్పవరపు వీరయ్య చౌదరి వీరిరువురు కూడా నాగులపులపాడు మండలంలో ఒకరి మీద ఒకరు రాజకీయంగా ఎదిగేదానికి ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి పాత కక్షల నేపథ్యంలోనే ఇది జరిగిందనే కోణంలో కూడా కొంత సమాచారం తెలుస్తూ ఉంది. వీరికి వారికి వ్యాపారాల మధ్య కొన్ని కలహాలు రావడంతో కూడా మరి వీరయ్య చౌదరికి, దేవేంద్రనాథ్ చౌదరికి గత వారం 10 రోజుల్లో కూడా కొన్ని కలహాలు రావటం, అదేవిధంగా అప్పుడు ఒకరి మీద ఒకరు కూడా కయ్యానికి కాళ్ళు దూకోవటం, మళ్ళీ 10 రోజుల తర్వాత కూడా ముప్పవరపు వీరయ్య చౌదరిని దేవేంద్రనాథ్ చౌదరి ప్లాన్ ప్రకారం కూడా సుపారీ ఇచ్చి హత్య చేయించేలాగా కూడా సుపారీ ఇచ్చి మరి ఈ కార్యక్రమానికి ఒడిగట్టినట్టుగా కూడా కొంత సమాచారం తెలుస్తుంది. వాడు ఎంత కరుడుగట్టిన నేరస్తుడైనా కూడా పోలీసులకు దొరకాల్సిందే. పోలీసులు ప్రతిభ కనపరిచారని కూడా ఈ కేసులో మనం తెలియజేసుకోవచ్చు.